అందరికీ నమస్కారం. మార్గశిర లక్ష్మీ వార వ్రత కథ. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పరిగణిస్తారు. ఈ మార్గశిర మాసంలో నెల రోజులు కూడా లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తూ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందట. అంతటి పవిత్రమైన మాసంలో ఈ కథను విన్నా చదివినా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పూర్వం కళింగ దేశంలో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు సుశీల అనే కుమార్తె ఉండేది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో సవతి తల్లి వచ్చింది. సవతి తల్లి సుశీలను పెద్దగా దగ్గరికి తీసేది కాదు. ఇక ఆమెకు పుట్టిన సంతానాన్ని ఆడించమని సుశీలకు